బేసిక్గా అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేను. ఆ, నేను విరాట్ కోహ్లీ ఫోటో కూడా ఎక్కడ పోస్ట్ చేయలేదు, విరాట్ కోహ్లీని ఎక్కడా ట్యాగ్ చేయలేదు, అండ్ విరాట్ కోహ్లీకి ఎక్కడా మెన్షన్ ఇవ్వలేదు, విరాట్ కోహ్లీని ఎక్కడా ఒక హ్యాష్ ట్యాగ్ లో కూడా యూజ్ చేయలేదు. మీరు అదే విరాట్ కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా నేను చెప్పలేదు. మీరు ఎలా క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అనుకుంటారు? క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు. నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ అని మెన్షన్ చేశాను ఆ వీడియోలో, ఆర్ఎల్స్ విరాట్ కోహ్లీ ఫోటో మెన్షన్ చేశానా, విరాట్ కోహ్లీని ఎక్కడైనా ఆయనకి ట్యాగ్స్ ఇచ్చానా? లేదు కదా. నా వీడియోలో ఎక్కడైనా అది ఉందా? సో ఎవరు మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఇప్పుడు షూటింగ్స్ లో ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవడానికి కొన్ని వ్యాక్స్ పౌచులు వాడతారు. సో అంత క్లారిటీగా అక్కడ కనిపిస్తున్నాక కూడా మన జనాలు ఎందుకు అది రియల్ గా అని చెప్పేసి నా నేమ్ వాడుకొని, నా ఫేమ్ వాడుకొని, నా పౌచ్ వ్యాక్స్ పౌచ్ అండి అది. సో మీరు అది కేవలం ట్రోలింగ్ కోసమే చేశారా? ట్రోలింగ్, అది ట్రోల్ కాదండి, ట్రోలింగ్ కోసం కాదండి, ఫన్ కాంటెంట్ కోసం. ఫన్ కాంటెంట్ కోసం విరాట్ కోహ్లీ పేరుని అంత పబ్లిక్ ఎలా వాడేశారండి స్వీటీ గారు? విరాట్ కోహ్లీ అంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పలేదు కదండి నేను. ఓకే, విరాట్ కోహ్లీ అని చెప్పలేదు. ఇప్పుడు ప్రజలంటే నార్మల్ గా బేసిక్ గా వాళ్ళని కూడా మనం తప్పు పడలేము, వాళ్ళు కూడా ఇట్లానే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో. కానీ మీరు కూడా కొంచెం వీడియో క్లారిటీగా చూడాలి కదా. నేను విరాట్ కోహ్లీ నేమ్ వాడలేదు, విరాట్ కోహ్లీని మెన్షన్ చేయలేదు, విరాట్ కోహ్లీ ఫోటో వాడలేదు, అండ్ ఇంకేంటి క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా అనలేదు.